తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, నెయ్యికి బదులు జంతువుల ఫ్యాట్ వాడారనే ఆరోపణలను వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఖండించారు. శ్రీవారి ప్రసాదాన్ని అవమానపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని విరుచుకుపడ్డారు. ఆరోపణల తీవ్రత ఎంత ఉంటుందో అన్నది కనీసం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. 3 రోజులుగా రాష్ట్రంలో ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రాజకీయం, సాక్షాత్తు ఆ దేవదేవుడు ప్రసాదాన్ని అపవిత్రం చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటన్నిటి దరిమిలా ఈ రోజు మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మేమందరం కూడా దేవుని ఒకటే కోరుకున్నాం. మీ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి కొంతమందికి మీరు త్వరలోనే బుద్ధి చెప్పాలని, అలాగనే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ఈ రోజు నేను కోరుకున్నాను. దేశ రాజకీయ చరిత్రలో దేవుని చుట్టూ రాజకీయాలు జరగడం చూసాం గాని, దేవుణ్ణే రాజకీయాలకు కేంద్ర బిందువు చేసి దేవుని ప్రతిష్టని బజారుకి ఇచ్చే విధంగా రాజకీయాలు చేయటం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. చంద్రబాబు గారికి సాధ్యపడిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అక్కడ నైవేద్యానికి గాని, ప్రసాదానికి గాని, లడ్డు తయారీలో గాని అవలంబిస్తున్నటువంటి ప్రతి పదార్థాన్ని, నైవేద్యానికి గాని, ప్రసాదం తయారీలో వాడే ప్రతి పదార్థాన్ని, ఎవ్రీ ఇంగ్రీడియంట్ దాన్ని ముందస్తుగానే టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్ల ఆధ్వర్యంలో అడల్ట్రేషన్ అన్నటువంటి దాన్ని చెక్ చేసి, అడల్ట్రేషన్ లేదు అని అనిపిస్తేనే దాన్ని ఉపయోగిస్తాం, లేని పక్షంలో ఆ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉంది, వాట్ ఎవర్ ద మెటీరియల్ మేబీ, దాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది అని చాలా క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.